తర్వాత 1.5 month తర్వాత ఇంట్లోకి ఒక 3 పోలీసులు వచ్చారు. ఒక లేడీ, 2 కానిస్టేబుల్స్ ఒక యూనిఫామ్ లో ఇది వచ్చారు. ఫస్ట్ కేసు, ఇప్పుడు మళ్ళీ 1.5 month తర్వాత 1.5 ఇద్దరు జాబ్లోకి వచ్చారు. ఆయన ఒక ఆయన సాగర్ అంట కానిస్టేబుల్. ఎవడురా చంద్రాస్ ఇక్కడ అని. నేనే అంటే లేవా పైకి. ఏం సార్ ఏమైంది అంటే మీరు కేసు పెట్టారు అని. అవును కేసు పెట్టారు. ఛార్జ్ షీట్ వేయడానికి వచ్చారా మీరు అంటే ఇంకో కేసు పెట్టారు. ఎక్కడ అంటే తెలంగాణలో. ఏమని పెట్టారు? నీకు చెప్పాల్సిన అవసరం లే. ఇంకోరికి చెప్తా ఉన్నా నువ్వు, నాకేగా చెప్పాలి. ఎవరు పెట్టారు, ఏమని పెట్టారు, ఏం తప్పు చేసినా నేను అంటే అవన్నీ మాడద్దు, నువ్వు కెమెరా ఆన్ చేయన్నాడు. పక్కన కెమెరా ఆన్ చేసినాడు. ఆయన ఇంకో కానిస్టేబుల్ ఆన్ చేశాడు. నీ ఫోన్ ఏది చూపిస్తే ఇది నీ ఫోనేనా? అవును. రికార్డ్ దీనిలోనే చేస్తావా? అవును సార్. ఎడిట్ యాడ్ చేస్తావు లోపల సిస్టంలో సార్. చూపిద్దరా? చూపించిన తర్వాత ఇది నా CPU సార్, దీన్ని రికార్డ్ చేస్తాను. అదేంది అన్నాడు. టెరాబైట్ సార్ ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ డేటా బ్యాకప్ కోసం. ఇది నా వైఫై రూటర్ సార్. ఇది నీ గేమింగ్ కన్సోల్స్. ఓకే వీడియో ఆపేసిన తర్వాత ఇంకా అంతే అమ్మ అక్క బూతులే అని కెమెరా ఆపేసిన తర్వాత తిట్టి ఏమరా నీకు అంత తిమురా, నీకు పెద్దోళ్ళతో పెట్టుకుంటావు నువ్వు అని. పెద్దోళ్ళు చిన్న వాళ్ళు ఏంది సార్? యు ఆర్ రిప్రజెంటింగ్ లా. అందరు ఈక్వలే కదా అక్కడ. మీకు పెద్దోళ్ళు చిన్న వాళ్ళు ఏంది? యు ఆర్ పోలీస్ ఆఫీసర్ అంటే రూల్స్ మాడుతున్నాడు అబ్బా. ఇటు రూల్స్ అనుకుంటారు వాళ్ళు, జోకులు వేసుకుంటా. నేను తప్పుగా ఏం మాడినాను సార్ అంటే చెప్తా ఇవన్నీ తీసుకెళ్ళిపోండి. దేనికి తీసుకెళ్ళిపోతారు మీరు అంటే చెక్ చేయడానికి. సరే ఇక్కడ చెక్ చేయండి కదా అంటే ఇక్కడ చెక్ చేయకూడదు, పోలీస్ స్టేషన్లో చెక్ చేయాలి అని. ఏం చెక్ చేస్తారు మీరు? మేము చూసుకుంటాం, నీకెందుకు అవన్నీ అన్నాడు. సరే సార్ ముందు కేసు అని చెప్పండి. ఏం తప్పు చేశాను, ఎవరు కేసు పెట్టారు, ఏమని కేసు పెట్టారు, ఏం తప్పు చేసినాను అంటే చెప్తాంలే నువ్వు పద ముందు బయలుదేరండి. అది అలా కాదు కదండి అంటే వస్తావా కుట్టుకుంటూ తీసుకుపోయేది నిన్ను. దేనికి కొడతారండి మీరు అంటే బయలుదేరి. నువ్వు చాలాసేపు గట్టిగా మాట్లాడారు. నేను పద్ధతిగానే అడుగుతూ వచ్చాను. ఇంకెట్ట కాదనేసి ఆయన నువ్వు తప్పు చేసినావా అన్నాడు. లేదు పని కింద భయపడుతున్నావు. భయపడ్డం కదండి, మినిమం ఇన్ఫర్మేషన్ అది. అడిగి భయపడితేనే అడుగుతాను నేను అంటే సరే అబ్బా ఇప్పుడు పక్కనే లోకల్ పోలీస్ స్టేషను, CPU ఇవన్నీ ఇట్లా తీసుకెళ్తాం, పెట్టి చెక్ చేస్తాం. మేము సైబర్ క్రైమ్ హైదరాబాద్ నుంచి వచ్చాం, నీ గురించే వచ్చాం, హైదరాబాద్ నుంచి ఒక టీం వేసుకొని వచ్చాం మేము తీసుకోవడానికి నిన్ను అని. ఎందుకండి కాల్ చేసి నేను వచ్చి ఉంటా కదా అంటే చెప్తా అని నీకు తీసుకెళ్తాం, చెక్ చేస్తాం. డేటా ఏమన్నా ఉందా, మాకు కావాల్సిన డేటా ఏమన్నా ఉందా పెట్టుకుంటాం, లేదంటే తీసుకొని వెళ్ళేస్తాం. తప్పు చేయలేదు కదా మరి ఎందుకు భయపడుతున్నావు అన్నాను. భయం కదండి పోదాం మండి అయితే అన్న. CPU ఎత్తుకెళ్ళిపోతా అంటే నేను చెప్పాను సార్ మీకు కావాల్సింది హార్డ్ డిస్క్, డేటా హార్డ్ డిస్క్లో ఉండదు. CPU అంతా మీకు ఎందుకండి, 3.5 lakh PC అది. నేను మీకు హార్డ్ డిస్క్ ఇస్తాను తీసుకోమని చెక్ చేసుకోవడానికి అంటే నాకు ముచ్చటగా ఉంది, నాకు నచ్చింది, ఇది నాకు కావాలి అంటే అదే బఠానీయా చాక్లెట్ ముక్క నీకు నాకు కావాలని చెప్పడానికి ఏం మాడుతున్నారు సార్ మీరు. నా PC అది ఇట్స్ ఇల్లీగల్ టు టేక్ ద కంప్లీట్ PC అంటే రూల్స్ మాడద్దు. 10 నిమిషాలు అన్నా కదా, లోకల్ పోలీస్ కూడా వచ్చున్నాడు కదా, మరి నీకేం భయం, తీసుకెళ్తాం మేమే డ్రాప్ చేస్తాం అబ్బా నేను ఇంట్లో అని. సరే పదండి అయితే అని చెప్పి నేను కూడా తీసుకెళ్ళాను. అది 14 కిలోలు ఉంటుంది మేడం, మొత్తం మెటల్ కేసింగ్ బాడీ అది. పెట్టి చేతిలో పెట్టినారు. నన్నే మొయ్యమన్నారు. నీ PC కదా, నీకు ఇష్టం కదా, నువ్వే మొయ్యి అని చేతిలో పెట్టినారు. సరే ఓకే పదాన్ని పోదామని చేసే కాళ్ళు తీసుకెళ్తే ఒక రూమ్లో కూర్చోబెట్టినారు. ఒక మేము చెక్ చేస్తున్నాం లోపల అని. 45 minutes తర్వాత వచ్చి బయలుదేరదాం బా అని. చెక్ చేసేస్తారు సార్ చేసేసాం మొత్తం చూసినాము, ఏం లేదు పోదామదా. సరే ఇంట్లో డ్రాప్ చేస్తారా, నువ్వు రామ్మా అని. పోయి ఎక్కిన తర్వాత కార్లో ఎక్కించుకునేసి రైట్ తీసుకుంటాం మా ఇల్లు మేడం, లెఫ్ట్ తీసుకుంటే ఊర్లోకి పోతాం. లెఫ్ట్ తీసుకుని వెళ్ళిపోతున్నారు. సార్ ఇటు సార్ మా ఇల్లు అంటే ఇంటికే తీసుకెళ్తాం, నిన్ను మీ ఇంటికే తీసుకెళ్తాం, నువ్వు ఏ ఇంట్లో ఉండాలో ఆ ఇంటికే తీసుకెళ్తాం పదా అంట. యాడికి వెళ్తున్నాం సార్ అని ఒక 200 సార్లు అడుగుంటాం మేడం. 200 times నేను అడుగుంటాను, ఎగ్జాజరేట్ చేయట్లేదు, కంటిన్యూస్గా అడుక్కుంటానే ఉన్నా నేను. నవ్వుకుంటున్నారు వాళ్ళకి, దే ఆర్ బిహేవింగ్ లైక్ ఐమ్ ఇనాడిబుల్. నేను వినపడట్లే వాళ్ళకి, అన్నట్టు బిహేవ్ చేసుకుంటారు, నవ్వుకుంటే జోకులు వేసుకుంటున్నారు. సార్ ఇది లిటరల్లీ ఎత్తుకెళ్ళిపోవడం సార్, ఇది చెప్పం కూడా చెప్పండి, ఆడిపోతాను చెప్తున్నాను సార్, కనీసం నాకు చెప్పండి సార్ అంటే. లాస్ట్కి రేణిగుంట దగ్గర రైల్వే స్టేషన్లో ట్రైన్ అంట, ఆడికి పోయి ఇంకొక 1-2 kilometers ఉన్నప్పుడు అప్పుడు హైదరాబాద్ పోతున్నాం మనం అని. దేనికి అంటే అక్కడికి వెళ్ళి చెక్ చేయాలి అని. సరే పోదాం లేదు, నేను రానని చెప్పట్లా. ఇంట్లో చెప్పుంటే కనీసం నాకు ఇట్లా పక్కగా చెప్పకుండా ఇంట్లో చెప్పుంటే డ్రెస్ అన్నా మార్చుకొని ఉంటా కదా, నైట్ డ్రెస్లో ఉన్నా నేను, చెప్పుంటే మార్చుకొని ఉంటా కదా అంటే నీకు సోకులు ఏం అవసరం లేదు బయలుదేరు. సరే సార్ ఓకే, నాకు సోకుల గురించి కాదండి, మీరు డ్రెస్ అన్నా చేంజ్ చేసుకొని ఉంటా కదా సార్, ఫైన్. ఇప్పుడు నేను ఇంట్లో గొడవ జరుగుతుంది, నేను ఎవరితో ఫైట్లో ఉన్నానని తెలుసు, మా ఇంట్లో వాళ్ళకి తెలుసు, వాళ్ళు ఆల్రెడీ టెన్షన్ పడుతున్నారు. సడన్గా ఇంట్లో ఒంటరిగా ఉంటే కూడా కనబడకుండా పోయినానంటే ఇటు పోయినారు అనుకోలేదు. ఒకసారి కాల్ చేసి ఇంటిమేట్ చేస్తాను సార్ ఫ్యామిలీకి, ఒక్కసారి ఫోన్ ఇవ్వండి నాకు అంటే ఇద్దాంలే అని. అదేం సార్ అట్లా మాట్లాడతారు, హైదరాబాద్ తీసుకెళ్ళిపోతాను నేను, ఫోన్ చేసి ఒక్క ఫోన్ సార్ అంటే 200 సార్లు ఇది కూడా అడుగుతున్నాను మేడం. జోకులు వేసుకుంటున్నారు, నవ్వుకుంటున్నారు, హైఫైలు ఇచ్చుకుంటున్నారు, వాళ్ళకి జస్ట్ కామెడీ ఎంటర్టైన్మెంట్ జరుగుతుంది అక్కడ వాళ్ళకి. ఇంకా రేణిగుంట రైల్వే స్టేషన్ దగ్గర వెళ్ళిన తర్వాత 6:30కి ట్రైన్ అన్నారు. నేను బయట కూర్చోన్నాను, మాట్లాడుతా అంటే ఇంకా గట్టిగా అడిగాను మేడం, నేను ఇది లిటరల్ ఎత్తుకెళ్ళిపోవడం సార్, ఇది యు ఆర్ నాట్ బిహేవింగ్ లైక్ పోలీస్ అని అక్కడ మాట్లాడాను. అక్కడ తిరిగి సరే నీకు 30 seconds టైం ఇస్తాను, టైమర్ పెడతాను నేను, 30 seconds లోపల ఎవరితో మాడుకో, 30th second అయిన తర్వాత ఫోన్ లాగేసుకుంటాను నేను, నీ ఇష్టం అని. ఇప్పుడు మా నాన్నకి యూట్యూబ్ అంటే తెలియదు, ఆయనకు అవగాహన లేదు. ఫోన్ చేసి హాయ్ హలో నేను ఫలానా కొత్త నెంబర్ చేసేటప్పుడు నేను ఫలానా చెప్పడానికి 10 seconds అయిపోద్ది, 5 seconds. ఇంకా ఎప్పుడు చెప్పేది ఏమని చెప్పేది. అందుకని ఇట్లా కాదు, మా నాన్నకి ఫోన్ చేయడం కరెక్ట్ కదనేసి నాతో ఫస్ట్ కేసులో మా ఫ్రెండ్ వచ్చాడు కదా, ఆ అబ్బాయికి కాల్ చేశాను.
బాబు అరే చెప్పేది మాత్రం విని జాగ్రత్తగా అయిను, సెకండ్ కేసు బుక్ చేశారంట, హైదరాబాద్ తీసుకెళ్తున్నారు, నేను బస్సులో ఉన్నాను, కార్లో ఉన్నా, నేను తీసుకెళ్ళిపోతున్నారు, ట్రైన్లో తీసుకెళ్తున్నారు నన్ను. సో ఇమీడియట్గా నాన్న దగ్గరికి వెళ్ళి లాయర్ దగ్గర తీసుకెళ్ళి ఏం చేయాలో ఆయన గైడ్ చేసి చెప్పి, ఆ తర్వాత ఏ ప్రొసీడింగ్స్ ఏం చేయాలో ఆయన గైడ్ చేయని చెప్పినాను. అది ఏ పోలీస్ స్టేషన్ అడిగాడు. ఇట్లా బషీర్బాగ్ చెప్పే లోపలే తీసుకునేసి టైం అయిపోయింది టైం. సార్ దేనికి సార్ ఎంత, దేనికి సార్ ఏమన్నా టెర్రరిస్ట్నా, ఏమన్నా దొంగతనం చేసినా, ఏమన్నా దోపిడీ చేసినా, దుర్మార్గుండా నేను దేనికి చేస్తాను ఇవన్నీ అంటే, చూద్దాం నువ్వు కానీ అబ్బా అని కూడా జోకులు వేసుకుంటున్నారు. సరే ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మా నాన్న కాల్ చేశారు, వీడియో తీసుకెళ్ళి మా నాన్న గైడ్ చేసుకొని తీసుకొని స్టేషన్కి వచ్చి అక్కడ నుంచి మేడం నెంబర్ తీసుకొని కాల్ చేశారు. మేడం లౌడ్ స్పీకర్ పెట్టింది. అంటే నేను చంద్రహాస్ వాళ్ళ ఫాదర్ మాట్లాడుతున్నాను, మా కొడుకుని తీసుకెళ్లారంట కదా, ఇష్యూ ఏంది అసలు, ఏం చేసినాడు, ఎవరు కేసు పెట్టినాడు చెప్పండి అంటే, అరే మేము బయలుదేరేసాము హైదరాబాద్కి అని. లిటరల్ ఆన్ కాల్ అవ్వదని చెప్తుంది ఆమె. స్టేషన్ పెట్టి కూర్చోన్నాం, ఇంకా 1.5 hours ఉంది ట్రైన్కి. అక్కడ నుంచి మన నాన్న ప్లేస్ నుంచి రావడానికి 20 minutes కూడా పడదు. నేను వచ్చి మాట్లాడతాను మేడం, మేడం చెప్పండి మేడం అంటే, బయలుదేరేసాం హైదరాబాద్కి మేము. అబ్బాయి కష్టం ఇప్పుడు, మీరు రేపు పొద్దున్న స్టేషన్కి వచ్చేయండి అని. నేను చెప్తాను పక్క నుంచి, మేడం ఐఎమ్ అన్ అడల్ట్, ఇది నా ఫైట్, మా నాన్న ఇంక్లూడ్ చేయొద్దండి దీంట్లో, ఆయనకు సంబంధం కూడా లేదు, ఆయనకు తెలియని కూడా తెలియదు, సో దయచేసి నాతో ఫైట్ చేయండి కదా, మా నాన్న ఎందుకు లాగుతున్నారు దీనిలోకి అంటే, దే ఆర్ యాక్టింగ్ లైక్ ఐఎమ్ ఇనాడిబుల్. నవ్వుకుంటా చుట్టూ మనకి చెప్తున్నారు చూడండి, నాకు జోకులు వేసుకుంటున్నారు. మా నాన్న ఇంక్లూడ్ చేయొద్దండి మేడం, ఆయన పెద్ద ఆయన వయసులో చెప్తాంటే కూడా నథింగ్, ఫోన్ కట్ చేసి స్టాప్ చేసేసినారు. అయిపోయిన తర్వాత 6:30కి ట్రైన్ మేడం, లోపల తీసుకెళ్ళి మళ్ళీ నా దగ్గర వైపీసీ తీసుకుపోయేసి ట్రైన్లో అంట నేను ఇలా కూర్చోవాలంట, చేతికి బెడ్లు వేశారు అందరు కనబడేటట్టు, సిపిఐ పెట్టారు, ఇప్పుడు కూర్చోవాలంట. సార్ నొప్పిగా ఉంది సార్, నాకు రెడ్గా అయిపోతుంది, నాకు నొప్పి వేస్తుంది సార్, 14 kilos, ఇది ఆల్మోస్ట్ 14-15 kilos ఉంటుంది. దేనికంటే ఫైటర్ కదన్నా నువ్వు, ఫైట్ చేస్తావు కదా నువ్వు, అందరితో ఫైట్ చేస్తావు కదా, ఫైట్ చేయి, ఫైటర్ ఎట్లా ఫైటర్ అంటే అని జోకులు వేసుకుంటారు, హైఫైలు ఇచ్చుకుంటా. నేను చూస్తా ఉన్నాను, కొంతసేపు అయిన తర్వాత తీసి కింద పెట్టేశారు. సరే బెడ్లు వేసారు కదా, బెడ్లో పెట్టుకోండి అంటే, చేయి బయట పెట్టు, అందరూ కనపడాలి ట్రైన్లో అందరికీ. దేనికి సార్, నేనన్నా పారిపోతున్నానా, నేనేమన్నా కోఆపరేట్ చేయట్లేదా, ఏమైనా చేస్తున్నా, దేనికి సార్ బెడ్లు ఎందుకు పెట్టాలి సార్ నేను అంటే, ఎక్కువ తక్కువ మాడినావు అంటే కాలు చేతులు కట్టేసి బాత్రూమ్ కట్ట పడేస్తా, పొద్దున్న దాకా మూలుగుదా కూర్చుంటాం. సరే సార్ అనేసి కూర్చొని రాత్రి పడుకునేటప్పుడు హ్యాండ్ కప్స్ ఒకదానికి వేసి పడుకునేటప్పుడు సైడ్లో ట్రైన్కి రాడ్ ఉంటుంది మేడం, దీనికోటి దానికోటి, మళ్ళీ కాలుకి చైన్లు కట్టేసి పైన మెష్ ఉంటుంది కదా దానికి వచ్చేయను. సార్ దేనికి సార్ అంటే, ప్రోటోకాల్ నీకు ఉంటుంది, నీకన్నా ముదురులు చూసినాంటారు నేను కానీ. మళ్ళీ ట్రైన్ దిగేసిన తర్వాత పోయేటప్పుడు కారులో ఇంకా ఫెడప్ మేడం, వీరంతా వాళ్ళ వాడ బూతులు పచ్చి బూతులు చండాలంగా మాడుతున్నారు. నేను పోయేటప్పుడు నేను అన్నాను, సార్ నేను గవర్నమెంట్లో పోలీస్ ఎస్ఐ అవ్వాలనేసి ఎగ్జామ్ రాసినవాడిని, ఇప్పుడు ప్రిలిమ్స్ క్లియర్ చేసుకొని, గ్రౌండ్ క్లియర్ చేసుకొని, మెయిన్స్ క్లియర్ చేసుకొని, లాస్ట్ 1000 members ఉంటే 752 members సెలెక్ట్ చేస్తా అంటే 0.1 seconds ఆఫ్ గ్రౌండ్ మెరిట్తో నేను ఎస్ఐ మిస్ అయినా. అది నా లైఫ్లో అసలు ఫస్ట్ ఎస్ఐ ఎగ్జామ్, గవర్నమెంట్ ఎగ్జామ్ అది రాసింది నేను. ఐ షుడ్ బి అ పోలీస్ నౌ. కానీ మీరు ఇలా బిహేవ్ చేస్తా అంటే, ఐ డోంట్ వాంట్ గెట్ ఇన్ ద సిస్టమ్ లైక్ దిస్. ఇది పోలీస్ బిహేవియర్ కాదు సార్, యు ఆర్ నాట్ బిహేవింగ్ లైక్ ఎ పోలీస్, లిటరలీ దిస్ ఇస్ హెరాస్మెంట్ సార్ అన్నప్పుడు తిరిగి రాప్ అని కొట్టిన 2 రేట్లు కొట్టి, ఇప్పుడు ఓకే నా పోలీసులో బిహేవ్ చేస్తున్నాను నేను, ఇంకా కావాలా పోలీస్ బిహేవియర్ నీకు అని. దేనికి కొడుతున్నారు, ఏం చేసినా నేను, ఇది తప్పండి, హెరాస్ చేస్తున్నారండి మీరు, నాకు ఇప్పటికీ చెప్పలేదు ఏం కేసు, ఎవడు కేసు పెట్టినాడు, ఏం తప్పు చేసిన ఇప్పుడు చెప్పలేదు, అడిగితే కొడుతున్నారు, అన్యాయం కదండి ఇది అంటే. బూతులండి మాడి కూర్చో, సరే సార్ వేసి కూర్చున్న తర్వాత స్టేషన్ తీసుకెళ్ళి ఒక గుట్కాలంతా వస్తుంది మేడం, ఒక మూల, ఆ మూల కుర్చీ వేసి కూర్చోయడ. సరే సార్ కూర్చున్న తర్వాత సీఏ మేడం వస్తారా మాట్లాడదు అని, సీఏ మొదలత గారు ఆమె దగ్గరికి వెళ్తే, ఆమె వచ్చిన తర్వాత ఆమె దగ్గర తీసుకెళ్ళి నిల్చోబెడితే, పోవడం సెక్షువల్ హెరాస్మెంట్ చేస్తావు నువ్వు, ఆడవాళ్ళని మనోవేదన గురి చేస్తావు నువ్వు అని. ఏ ఆడవాళ్ళు, ఏ సెక్షువల్ హెరాస్మెంట్, నేనేం చేసినాను, ఎవరి గురించి మాడుతున్నా మేడం, నువ్వు స్మార్ట్ కదబ్బా, నువ్వు ఫైటర్ కదా, నువ్వు స్మార్ట్ కదా, ఆలోచించి తెలుస్తుంది నీకే అని. ముందు రోజు నైట్ వీళ్ళు చేతితో కట్టేసేటప్పుడు నన్ను 2 కానిస్టేబుల్స్ మాట్లాడుకుంటున్నారు, అనసూయ భరద్వాజ్ అనే పేరు వినపడింది నాకు మధ్యలో. సో వాస్ లైక్ అచ్చా మేబీ అది లింకప్ అయి ఉండొచ్చు అని, అనసూయ గారి గురించి అని చెప్పా కదా నేను, ధనంజయ్ అని పక్కన కానిస్టేబుల్ మేడం ఆయన పేరు, చెప్పా కదా ధనంజయ్ వీడు చాలా స్మార్ట్ అని, ఇట్లాంటి విషయాలు బాగా తెలుస్తాయి వీడికి, చెప్పు ఏం చేసినావు అనసూయ గారిని అని. నేనేం చేసినా మేడం అనసూయ గారిని అంటే, తెల్ల నీకేం చేసినావు అని. మేడం నేను క్వశ్చన్ చేసినాను, నేను 4 years బ్యాక్ మేడం, ఈ ఇష్యూ ఎందుకు వచ్చిందంటే 4 years బ్యాక్ అనసూయ గారి మీద ఒక వీడియో చేస్తున్నాను, దాంట్లో కూడా నేను బూతులేం మాడలేదు మేడం. నేను 2 questions అడిగాను, మేడం మీరు ఫెమినిస్టులు మగ పురుగులు ఆడవాళ్ళని హింసిస్తున్నారు, అణచివేస్తున్నారు అంటున్నారు, నిజంగా ఇబ్బంది పడాలి చాలా మంది ఉన్నారు, మీరు ఫైట్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం ఇంత మాట్లాడే మీరు జబర్దస్త్ లాంటి షోల్లో కూర్చొని డొమెస్టిక్ వైలెన్స్లు, హెరాస్మెంట్లు, రేసిస్ట్ కమెంట్లు, బాడీ షేమింగ్లు,
వాడి మొగుడు ఈడి పిల్లంతా వెళ్ళిపోద్ది, ఈడి మొగుడు వాడి పిల్లంతా వెళ్ళిపోద్ది, బిలో ద బెల్ట్ జోకులు, ఆఖరికి అబ్బాసిను అనే ఒక పాన్ ఆడియో క్లిప్ని తీసుకుని ఆన్ ద నేమ్ ఆఫ్ జోక్స్ అండ్ ఫ్యామిలీ షోస్ మా ఇంట్లో మా చిన్నపిల్లలు ఆడపిల్లల ముందు మీరు వేసుకుని జోకులు వేసుకుంటూ మాడుతూ అంటారే. అప్పుడు ఏమైందండి మీ మోరల్స్ అండ్ ఎథిక్స్? అక్కడ క్వశ్చన్ చేయరా మీరు? అప్పుడు మాత్రం మీకు ఏమి గుర్తురావు, మీ వరకు వస్తే మాత్రం గుర్తురావు. సరే, అది ప్రొఫెషనల్ ఎథిక్స్ పక్కన పెడదాము. రెండో క్వశ్చన్, మీరు ఇప్పుడు విజయ్ దేవరకొండ గారు ఒక ఆడియో ఫంక్షన్లో సినిమాలో ఉండే ఒక డైలాగ్ మాట్లాడితే అది బూత్ని ప్రమోట్ చేస్తున్నారు, ఎలా మాట్లాడతారు అనేసి టీవీ 9లో వీటిలో కూర్చొని డిబేట్లు వేసుకుంటా వాళ్ళు ఎవరో మాడిన దానికి మీ మనోభావాలు దెబ్బతిన్నాయి అనేసి, స్త్రీ జాతి అవమానించబడుతుంది అనేసి అంతా గోల రచరచ చేసినారు కదా. అదే మీరు పూరి జగన్నాథ్ గారు ఒక ఆడియో ఫంక్షన్లో మీరు యాంకర్గా ఉన్నప్పుడు ఆయన మీ మొహం మీదే అది బాతు కాదు బూతే అని చెప్పినప్పుడు మీరు నవ్వుకుంటూ వెళ్ళిపోయారే. అప్పుడు ఏమైనా అండి మీ మోరల్స్ అండ్ ఎథిక్స్ అని? ఇంత హార్ష్గా కూడా లేదు మేడం. సేమ్ ఎంటర్టైన్మెంట్ ఫార్మాట్ ఏదైతే ఉందో అదే పరంగా నేను అడిగాను. దానికి మేడం మనోభావాలు దెబ్బతిన్నాయి అనేసి బ్యాక్డౌట్ మీడియా అనే ఒక ఎంసీఎన్ కంపెనీని పెట్టి ఆన్ కాల్ నీ ఛానల్ టెర్మినేట్ చేస్తాను స్ట్రైక్ వేశారు. అప్పుడు నాకు అవగాహన లేదు. ఉందా దీనికి ప్రూఫ్ ఉందా మీ దగ్గర? ఎలా ఉంటుంది మేడం? మనం చేసింది వాట్సాప్ కాల్ 4 years బ్యాక్. అది చేసి మాట్లాడాక నేను వీడియో డిలీట్ చేసి అదే 4 years బ్యాక్ నా ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్లో పిన్ చేసి పెట్టున్నాను, ఇన్స్టాగ్రామ్లో పిన్ చేసి పెట్టినా. ఇప్పటికీ ఆ వీడియో అలాగే ఉంది. సో మీరు అక్కడ చెక్ చేసి ఏ డేట్లో ఉంది అనేసి. అది ఒకవేళ నేను యూట్యూబర్ని కాబట్టి వీడియో ఇన్స్టాగ్రామ్లో ఎందుకు లేదు, యూట్యూబ్లో ఎందుకు లేదు, ఇన్స్టాగ్రామ్లో ఎందుకు ఉంది? అంత కష్టపడి చేసింది నేను యూట్యూబ్లో పెట్టేది నా సబ్స్క్రైబర్స్ కోసం కదా. ఇన్స్టాగ్రామ్లో నాకు జనాలు లేరు మేడం, ఒక 5,000 మంది ఎంతో ఉన్నారు. అది నేను యాక్టివ్గా కూడా ఉండేది ఇన్స్టాగ్రామ్లో, నేను మొత్తం యూట్యూబ్లోనే ఉండేది. ఆడెందుకు ఉంది, ఏడెందుకు లేదు పెట్టి డిలీట్ చేశాను వీడియో. నేను పెట్టినప్పుడు దానిలో నేను ఇదే క్వశ్చన్ చేసి పెట్టినాను మేడం. సో అప్పుడు నాకు అవగాహన లేదు కాబట్టి నేను వీడియో డిలీట్ చేసా. పబ్లిక్ అపాలు చెప్పాలని చెప్పి గోల్ చేసినారు. బ్యాక్డౌట్ మీడియా వాళ్ళు ఫోన్ చేసి నీ ఛానల్ ఆన్ కాల్ టెర్మినేట్ చేస్తాను, పబ్లిక్ అపాలు చెప్పాలి మేడంకి. దేనికి సార్? నేను ఏమన్నాను? ఆన్సర్ ఉంటే ఇమ్మని చెప్పండి, లేదా ఇగ్నోర్ చేయమని చెప్పండి కదా. అదే మేడం ఎంతమంది సెక్షన్గా చూపించట్లేదు యూట్యూబ్లో. వాళ్ళ మీద కోపాలు రావా? నేను ఒక క్వశ్చన్ వేసిన దానికి కోపాలు వచ్చేస్తాయి మీకు. అండ్ బూతులేం మాడలేదు కదా అంటే నువ్వు అన్నీ మాట్లాడద్దు, మరి ఏదో పబ్లిక్ అపాలు చెప్పు అంటే దాని గురించి నేను ఫైట్ చేశాను. లాస్ట్కి లేదు నేను డిలీట్ చేస్తాను, వీడియో డిలీట్ చేశాను. అది సాల్వ్ అయిపోయింది. అవగాహన లేదు కాబట్టి.